నైవేద్యంగా మనము అమ్మవారికి కానీ ఈ విధంగా సూర్యుడికి కానీ నమస్కరించుకొని, అంటే మేము ఈరోజు రథసప్తమి రోజు గౌరమ్మ పెట్టుకొని నోములు కూడా ఇచ్చుకుంటాము. అది కూడా నేను పూజ చేశాను, లోపల చూపిస్తాను. ఈ విధంగా మనము ధూపము, దీపము, నైవేద్యము, మనం పాయసం చేస్తాం కదా పరమాన్నము, అది అన్నీ ముందుగానే సిద్ధం చేసుకున్నట్లయితే మనకి సమయానికి అది హడావుడి ఉండదండి. అయితే ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి. మనకి అక్కడ గాలి రావడం వల్ల దీపం కొండెక్కకుండా ఉండడానికి ఈ విధంగా ప్రతిరోజు నేను తులసి చెట్టులో పెట్టకుండా ఈ విధంగా పక్కకు పెట్టుకుంటాను. దీపారాధన అయింది, ఇక్కడంతా పూజకి సిద్ధం చేసుకునే లోపల మనకి ఇక్కడ పరమాన్నం కూడా తయారైపోయింది. పరమాన్నానికి కూడా మనము ఒక బౌల్లో తీసుకొని నైవేద్యం పెట్టాలండి. ఆ గిన్నెకి గిన్నె పెట్టేయకూడదు. చిన్నగా ఒక బౌల్లో తీసుకొని నైవేద్యం పెట్టినట్లయితే అది మనం పారేయకుండా మనము నైవేద్యాన్ని అమ్మవారికి సూర్యభగవానికి నివేదించిన తర్వాత మనం తీసుకోవచ్చు. తర్వాత మనం దాన్ని కొంచెం అటు ఇటు పడ్డా కానీ మనకు తప్పేం ఉండదు. అయితే ఈ విధంగా సూర్యభగవానికి అర్ఘ్యం విడవడానికి ఒక చిన్న రాగి పాత్రలో మనము గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు, చక్కెర, పారిజాతం పూలు, కనకాంబరం పూలు వేసానండి. ఏ పూలు వీలైతే అవి ఎర్రని పూలతో మనము ఎర్రని వస్త్రంతో మనము సూర్యభగవానికి అర్ఘ్యం విడుస్తాము. అదేవిధంగా సూర్యభగవానికి మనము ఆదిత్య హృదయం కానీ ఏదైనా వస్తే చదువుకున్న తర్వాత ఈ విధంగా గంటతో మనము మంగళహారతి భగవంతునికి ఇవ్వాలి. సాక్షాత్తు కనిపించే సూర్యభగవానికి నమస్కరించుకొని ప్రతిరోజు నీ దర్శనం చేసుకునే భాగ్యం మాకు ఇవ్వు తండ్రి అని ఆదిత్యాచ సోమాయచ మంగళాయచ బుధాయచ గురు శుక్ర శనేశ్చ రాహవే గురువే నమః అని అర్ఘ్యం సూర్యభగవానికి అర్ఘ్యం విడిచి ఆ విడిచిన నీళ్ళని మనం తీర్థంగా పుచ్చుకోవాలి. ఈ విధంగా మనము సూర్యభగవానికి ధూపము, దీపము, నైవేద్యము వీలైతే చక్కెర నైవేద్యం కూడా పెట్టొచ్చు. పరమాన్నమే వండాలని ఏమీ లేదు. ఓపిక ఉన్నంత వారు ఓపిక ఉన్నంత మట్టుకు చేసుకోవచ్చు. సాక్షాత్తు కనిపించే సూర్యభగవానికి మనమందరము పిల్లల లాంటి వాళ్ళము. ఏదైనా తప్పులొప్పులు అయితే క్షమించి తండ్రి అని నమస్కరించుకొని మన కుటుంబ క్షేమాన్ని మనం కోరుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు మనము తులసి బృందావనం ముందర పూజ చేసుకొని సూర్యభగవానికి అర్ఘ్యం విడుచుకొని మనము ఇంటి ముందర ద్వార పూజ చేసుకొని ద్వారానికి పసుపు కుంకుమ పెట్టుకొని మనం కుడికాలు పెట్టి ముందుకు ఇంట్లోకి వెళ్ళినట్లయితే మనకు ఆ రోజంతా మంచి జరుగుతుంది. అయితే మేము రథసప్తమి రోజు ఇది మాకు పెళ్ళిళ్ళలో ఇస్తారండి పంచపూజ. శివుడు, పార్వతి, నాగేంద్రుడు, గౌరమ్మ అన్ని దేవుళ్ళు ఉంటాయి. ఇంకా మనం ఇట్లా రథసప్తమి, సంక్రాంతి పండుగలప్పుడు గణపతి, గౌరమ్మ పూజ చేసుకుంటూ ఉంటాము. ఇదండి ఇవాళ రథసప్తమి పూజ విధి విధానము, పూజా కథ. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ మాత్రే నమః.